పరుచూరి బ్రదర్స్ ను తెలుగు తెరకు పరిచయం చేసింది యాంకర్ సుమా మామగారా. పరుచూరి సోదరులు తెలుగు తెర మీద ఈ ఇద్దరిది ఓ చరిత్ర. అప్పటి తెలుగు సినిమాని వేగంగా పరుగులు తీయించి డ్రామాతో, మెలోడ్రామాతో, సెంటిమెంట్తో రిపేర్లు చేసి సూపర్ హిట్స్ కొట్టిన రచనా ధీరులు. ఒకానొక దశలో వీరి చెయ్యి పడిన ప్రతి సినిమా హిట్టే. ఇద్దరిలో పరుచూరి వెంకటేశ్వరరావు కథా స్క్రీన్ ప్లే అందిస్తే పరుచూరి గోపాలకృష్ణ డైలాగ్స్ రాస్తారు. వీళ్ళిద్దరూ ఎక్కువగా మాస్ కథా చిత్రాలనే ప్రిఫర్ చేసేవారు. అంతేకాదు వాళ్ళు సూపర్ హిట్ కొట్టిన చాలా సినిమాల్లో ఎక్కువ అవే. సీనియర్ ఎన్టీఆర్ తో అనురాగ దేవత అనే సినిమాకు పనిచేసే అవకాశం సంపాదించుకుని ఆ తర్వాత టాలీవుడ్ లోని అందరు టాప్ హీరోలతోనూ కలిసి మొత్తం 350 చిత్రాలకు పైగానే కథ మాటలు రాశారు. అంతటి సమర్థులైన వీళ్ళిద్దరినీ తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు ఎవరో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. 1978లో శ్రామిక చిత్ర అనే బ్యానర్ మీద కొంతమంది నిర్మాతలు ఓ సినిమా తీయడానికి ముందుకొచ్చారు. అయితే దర్శకుడిగా అప్పటికి నాటక రంగం మీద మంచి అనుభవం కలిగిన నటుడు, దర్శకుడైన ఒక కుర్రాన్ని ఈ సినిమాకి దర్శకుడిగా ఎన్నుకున్నారు. హీరోగా సత్యేంద్ర కుమార్ అనే కుర్రోడ్ని తీసుకున్నారు. రాళ్లపల్లి అనే నాటక రంగంలో మంచి గ్రిప్పున్న కుర్రోడ్ని తీసుకున్నారు. ఇక విలన్ గా 101 జిల్లాలకి అందగాడైన ఒక కుర్రోడ్ని తీసుకున్నారు. మొత్తం మీద అందరూ నాటకాలతో పరిచయం ఉన్న నటీనటుల్లే ఎంచుకుని ఆ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకి డైలాగ్స్ మాత్రం నాటక అనుభవం కలిగిన ఓ ఇద్దరు అన్నదమ్ములైన రచయితలకు అప్పగించారు. వారిద్దరూ పరుచూరి బ్రదర్స్. ఆ సినిమా పేరు చలిచీమలు. బలహీనులంతా కలిసి కొంతమంది బలవంతుల మీద తిరగబడడమే ఈ సినిమా కథ. అప్పట్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఈ సినిమాను డైరెక్ట్ చేసిన కుర్రోడు మరెవరో కాదు, రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ కనకాల. 101 జిల్లాలకు అందగాడు మరెవరో కాదు, నూతన్ ప్రసాద్. అలా చలిచీమలు అనే విప్లవాత్మక భావాలతో నిండిన ఒక అభ్యుదయ చిత్రం పలువురి ప్రశంసలు అందుకుంది. ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇక ఈ సినిమాకి సంగీతాన్ని మాత్రం ఎల్ వైద్యనాథన్ అనే అప్పటి ప్రముఖ సంగీత దర్శకుడు అందించారు. ఈ సినిమాలోని నూతన్ ప్రసాద్ మాట్లాడిన ప్రతి డైలాగ్ గ్రామఫోన్ రికార్డుల రూపంలో విడుదలయ్యాయి అప్పట్లో. అలా మన తెలుగు తెరకు అద్భుతమైన రచయితల ద్వయాన్ని అందించారు దేవదాస్ కనకాల. ఈ వీడియో మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని మీ ముందుకు తెచ్చేందుకు మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.